ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా సుకుమారంగా పెరిగాడు. అతనికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేసావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, ఒసేయ్ ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈరోజు ఈ కూరలో కారం లేదు, అసలు ఇవాళ వంటే బాగోలేదు అని చెప్పి రోజు వంకలు పెడుతూ ఉన్నాడు. ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది, ఒక్కరోజైనా వంట బాగా చేసావని చెప్పి నన్ను పొగడ్డేంటి అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. వన్ డే ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు. అనుకోకుండా ఆస్తంతా పోయింది, పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడో తెలుసా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే కానీ కడుపు నిండినంత పేదవాడు అయిపోయాడు. పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం రోజు